హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అల్లం పచ్చడి, నిల్వ పచ్చడి ఏ విధంగా పట్టుకోవాలో కేజీ అల్లానికి కొలతలను చూపిస్తున్నాను. ముందుగా అల్లాన్ని శుభ్రంగా ఒక గంట వాటర్లో నానబెట్టి మట్టి పోయేంత వరకు ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దాని మీద ఉన్న తొక్కనంతటినీ కూడా తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసి ఒక కడాయిలో ఈ ముక్కలన్నీ కూడా వేపించుకుంటూ ఉండాలి. కలర్ అనేది ఇట్లా కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఆ విధంగా మనం వేపుకోవాలి. తర్వాత ఒకవైపు కేజీ అల్లానికి గాను కేజీ బెల్లాన్ని తరుక్కొని దాన్ని కూడా ఇట్లా పాకం పట్టుకోవాలి. పాకం అనేది కొంచెం తీగ పాకంలా వస్తే బాగుంటుంది. ఇట్లా పాకం పక్కన రెడీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇట్లా వేగిన ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా మనం ఒలిచి పక్కకు పెట్టుకోవాలి. చింతపండుని ఒక 1/2 కేజీ తీసుకోవాలి. కేజీ అల్లానికి గాను దాన్ని కూడా శుభ్రంగా గుజ్జు తీసేసుకుని ఎండలో పెట్టుకుని ఈ విధంగా బాగా ఎండేంత వరకు ఇట్లా గుజ్జుగా ఉండాలన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా ఈ విధంగా ఒలిచి పక్కకు పెట్టుకోవాలి. కేజీ అల్లానికి గాను 1/2 కేజీ చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలి. అదేవిధంగా 2 గ్లాసుల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల కారం అంటే ఇంచుమించుగా 500 గ్రామ్స్, ఒక 1/2 కేజీ కారం అనేది పడుతుంది. ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాసున్నర ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే దాదాపు ఒక 200 గ్రామ్స్ వరకు ధనియాల పొడి అనేది పడుతుంది. తర్వాత ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 కేజీ 200 గ్రామ్స్ ఉప్పు అనేది పడుతుంది. కావాలంటే టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మసాలా అంతా కూడా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ అల్లం పేస్టు, కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా బాగా కలవాలి. ఇందులోకి చింతపండును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ముద్ద అంతటినీ కూడా తర్వాత ఇట్లా బెల్లం పాకం పట్టుకున్నాం కదా, వరి పాకం పట్టుకోకూడదండి. కొంచెం కరిగి కొంచెం లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత ఈ పేస్ట్ని అంతటినీ కూడా ఈ విధంగా బెల్లం పాకంలోకి యాడ్ చేసుకుని పాకం అంతా కూడా ఈ పేస్ట్ అంతటికి పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పెద్ద గిన్నె తీసుకుంటే మనకి కలుపుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. దీనికి ఆయిల్ని కొంచెం తీసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులోకి మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ గుళ్ళు అనేవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా వేపుకోవాలి. వెల్లుల్లిపాయ గుళ్ళు వేగిన తర్వాత కరివేపాకును కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాలి. పోపు వేగితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నీ కూడా బాగా వేగుతాయి అన్నమాట. అదేవిధంగా కొంచెం పచ్చి నూనెను కూడా పక్కన కొంచెం వేడి చేసుకుని తర్వాత ఈ నూనెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఎక్కువగా పోసేస్తే పొంగిపోతుందని చెప్పి నేను కొంచెమే పోపేసి తర్వాత దాన్ని కొంచెం కాసుకుని అందులోకి యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఈ విధంగా వెల్లుల్లిపాయ గుళ్ళు వేగిన తర్వాత కొంచెం పసుపుని ఈ విధంగా మిర్చిని కూడా వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా, అందులోకి ఈ విధంగా కాచిన నూనెను కూడా కొంచెం పోసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ అనేది చూసుకుని ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ పడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడికి బాగా పట్టేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి చట్నీలు చేయలేనప్పుడు ఈ విధంగా దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని మనం చట్నీలా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి చట్నీ చేసుకున్న తర్వాత ఈ చట్నీ కూడా కొంచెం సైడ్కి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇది
పెసరట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది, సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి.